మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి నీటి కొరత వచ్చింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఉన్నారు. దీంతో సిబ్బంది వాటర్ ట్యాంకర్ తెప్పించారు. నీటి ట్యాంకర్ తెప్పిస్తున్న వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి నీటి కొరత వచ్చింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో సిబ్బంది వాటర్ ట్యాంకర్ తెప్పించారు. నీటి ట్యాంకర్ తెప్పిస్తున్న వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు చెప్తున్నారు. చందు, ఎప్పటి నుంచి నీటి కొరత అని చెప్తున్నారు? ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? సతీష్, రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీలకు ఎండ కూడా చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నీటి కొరత కూడా ఏర్పడుతోంది. అక్కడక్కడ నీళ్ల కోసం యుద్ధాలు కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నివాసం నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి కూడా నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక నీటి ట్యాంకర్ ను కూడా అక్కడ నుండి సిబ్బంది తెప్పించారు. ముఖ్యంగా ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు మరి కాసేపట్లో రానున్నారు. అయితే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్లారు. ఆయన వచ్చే లోపే అక్కడ నీటి కొరత ఉండడంతో వెంటనే ట్యాంకర్ను ఇచ్చి ట్యాంకర్ తో నీటిని తెప్పించారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్ కి అయితే చేరుకుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా నీటి కొరత ఉన్నట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నారు. అయితే ఈ వీడియో ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తమ హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.